ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు ఆసీనుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనము చూసాం. ఈ దినం ఎంత చక్కటి అంశము దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ యెహోషాపాతు రాజు ఉపవాసం ప్రకటించాడు. ఎందుకంటే 3 దేశస్థులు కలిసి ఆయన మీద దాడి చేసి మరి యూద రాజ్యమును ఓడించాలని వస్తున్నారు. అది తెలిసినప్పుడు యెహోషాపాతు రాజు భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి తన ప్రజలతో కలిసి ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన ఎంతో ప్రముఖమైనది. ఈ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారి మధ్యలో కార్యము చేసి 3 దేశస్థులను ఓడించి యెహోషాపాతు రాజును, యూద రాజ్యమును ఏ రీతిగా జయజీవితం ఇచ్చాడో అదే మనము ఈ గ్రంథములో చదువుతున్నాం. అయితే ఇక్కడ ఆయన అంటున్నారు కదా, నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్న మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. భూప్రపంచములో ఉన్న ఏ దేశమైనా ఏ మనిషినైనా నీవు ఓడించగలవు, నీవు సర్వశక్తి గల దేవుడు అని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనము విశ్వాసముతో ఒప్పుకోవాలి. ఆయన ఏదైనా చేయగలడు, పరిస్థితులను ఆయన మార్చగలడు అని సంపూర్ణంగా విశ్వాసించగలరు. ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క శక్తిని విశ్వాసించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అలాగే దేవుడు వారి పట్ల చేసిన ఉపకారమును స్మరించి దేవుని స్తుతించాడు. అప్పుడు యెహోషాపాతు వారి ప్రజలకు ఎంతగానే జయముచ్చినట్లుగా మనము చూస్తున్నాం. 3 దేశస్థులు హతమయ్యారు, ఓడిపోయారు. ప్రార్థన ఎదుట ఏదైనా ఓడిపోతుంది అని అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసేవాడు ప్రతి పరిస్థితిలో జయిస్తాడు అని కూడా అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వాక్యములో అనేకులు ప్రార్థన చేసి దీవించబడ్డారని, అలాగే ఉపవాసం ఉండి ఎంతో ఆశీర్వదించబడ్డారని మనము చూస్తున్నాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తారు. మనం ప్రార్థన చేయకపోతే ఆయన కార్యం మనము చూడలేదు. అందుకు దేవుడు సన్నిధిలో ఈరోజు గొప్ప తీర్మానం తీసుకొని, ప్రియ బిడ్డలు, మీరందరూ కూడా ప్రార్థన పరులుగా మారిపోవాలని దేవుని పరిశుద్ధ నామములో మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. ప్రార్థన చేద్దామా? మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము. యెహోషాపాతు రాజు విషయంలో మేము ఇప్పుడే చూసాం. అవును తండ్రి, భయపడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు పెరిగిపోయినప్పుడు ఆయనే వారి ప్రజలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నీ గొప్పతనం ప్రకటించాడు. నిన్ను నమ్మాడు గనక నీవు వారి పక్షమున నిలబడి జయమిచ్చావు ప్రభువా. అదే రీతిగా మా జీవితంలో కూడా ప్రార్థనను ప్రేమించి ఉపవాస ప్రార్థన చేసే అలవాటు మాకు దయచేయండి. లోకములో మీ కుమారుడు మనిషిగా అవతరించినప్పుడు
ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు మేము కూడా ఉపవాసముతో ప్రార్థన చేసి నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.